వీక్షకులకు అలాగే కూడా నమస్కారం సార్. సార్ మొత్తానికి ఛాలెంజ్ ని స్వీకరించి నిన్న ఉన్నటువంటి ప్యానల్ సభ్యులందరూ కూడా వచ్చినందుకు సంతోషం. అలాగే మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలించుకుంటా వద్దాం. మీరందరూ కూడా కాస్త ఓపికగా వినండి సార్. ఇప్పుడు 16,382 మందిలో ఒక్కరు సార్ ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు మీ ఉపన్యాసానికి తర్వాత వెళ్దాం. 382 మందిలో ఒక్క పేరు నాకు చూపించండి ఫస్ట్. నేను వెంటనే డిబేట్ లాస్ట్ డిబేట్ ఇది మీకు అని నిన్న మాకు ఛాలెంజ్ చేశారు కదా, డిబేట్ లో మధ్యంతరంగా లేచి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం. 382 మందిలో ఒక్కరు టెట్ పాస్ కాలేదని కానీ మీరుగా నిరూపిస్తే ఇప్పుడే లేచి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి డిబేట్ లో నుంచి. ముందు దానికి ఆన్సర్ చేసి తర్వాత మీరు సబ్జెక్ట్ లోకి వెళ్ళండి. ముందు 382 మందిలో ఏ పేరు చెప్తారో చెప్పండి, వాళ్ళ రిజల్ట్స్ నేను ఇస్తాను మీకు. ఏ పేరు చెప్తారో చెప్పండి, వాళ్ళకి సంబంధించిన టెట్ రిజల్ట్ నేను మీకు ఇస్తా. ఎస్ చూపించండి, చెప్పండి. సరే, మీకు నచ్చినట్టుగా మీరు డిబేట్ చేసుకోదలుచుకుంటే మీరు చేసుకోండి. ఒక్క మాట జస్ట్ నేను కాదు నచ్చినట్టు కాదు. మీరు నిన్న ఛాలెంజ్ కాదు సార్ చిన్నపరెడ్డి గారు, నిన్న మీరు నాకు ఛాలెంజ్ చేసింది కూడా చూపించాను. స్పోర్ట్స్ కోటాలో 300 మందిలో ఎవరికి టెట్ రాయకుండా ఇచ్చారన్నారు కదా, 382 మంది జాబితా మీ ముందుంది. ఒక్క పేరు చెప్పండి, మీ ఇష్టం. కాదు మీరు ఛాలెంజ్ కి స్టిక్ అనవ్వండి. ఇక్కడ మీరు ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ మసిపూసి మాయ చేయడం కాదు. ఇక్కడ 382 మంది జాబితా మీ ముందుంది. మీరు ఒక పేరు చెప్పండి, ఆ పేరుకి ఇదిగో టెట్ రాయకుండా ఇతనికి ఉద్యోగం ఇచ్చారని చెప్పండి. అతను టెట్ పాస్ అయ్యాడా లేదనేది నేను మీకు రిజల్ట్స్ చూపిస్తా. చూపించకపోతే నేను లేచి వెళ్ళిపోతా. చూపిస్తే మీరు అభ్యర్థులందరికీ క్షమాపణ చెప్పాలి. ముందు దీనికి ఆన్సర్ చేసిన తర్వాత మిగతా దానికి పోదాం. సార్, మీరు నన్ను మాట్లాడిస్తేనేమో మాట్లాడతా, నా గొంతు నొక్కేదలుచుకుంటేనేమో మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది సార్ మీరు మాట్లాడండి. అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది తెలియాలి కదా ప్రజలకు కూడా. ఎందుకు వచ్చింది? డిఎస్సికి నిన్న మీరు నాతో ఛాలెంజ్ చేసింది ఒకే ఒక్క పాయింట్ సార్. ఇవన్నీ మీ వాళ్ళు చేస్తూనే ఉంటారు, రోడ్ల మీద కొంచెం ఆందోళన చేస్తూనే ఉంటారు, ఎన్ని జనాలకు తెలుసు. మీరు నాతో నిన్న ఛాలెంజ్ చేసింది ఒకే ఒక అంశం. ఈ 382 మందిలో టెట్ రాయకుండా ఉద్యోగం ఇచ్చారు అంటున్నారు. ఒక్కరిని చూపించండి, నేను రిజైన్ చేస్తానని చెప్పా. దానికి మీరు స్టిక్ అని నాకు ఒక్కరిని చూపించండి. సార్, మీకు కావాల్సినట్టుగా నేను స్పందించాలంటే స్పందించను. నేను మాట్లాడుతున్న ఫ్లోలో మీకు అన్ని నేను చెప్తాను. ఛాలెంజ్ ఓడిపోయారా అయితే? ఛాలెంజ్ ఓడిపోయారా? కాదు, ఛాలెంజ్ ఓడిపోయారు అయితే? మీరు ఎలా రెచ్చగొట్టినా ఏడేమి రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రెచ్చగొట్టడం కాదు సార్, మళ్ళీ ఇంకోసారి వినిపించమంటారా? కాదు నిన్న మీరు చేసిన ఛాలెంజ్ మళ్ళీ ఇంకోసారి వినిపించమంటారా? పీసీఆర్ ఒకసారి నిన్న సార్ ఛాలెంజ్ చేశారు కదా, అది ఒకసారి మళ్ళీ దాని మీద స్టిక్ ఆన్ అవుతున్నా నేను. మీరే స్టిక్ ఆన్ అవ్వండి అన్నారు. మీరే చెప్పండి సార్, మాట్లాడండి. మాట్లాడండి. చూపించండి. రేపు నేను ఆధారాలు చూపిస్తా అన్నారు మీరు. కాదు సార్ రేపు ఆధారాలు చూపిస్తా అన్నారు. నాకు ఒక ఆధారం చూపిస్తాను కదండి. మాట్లాడండి.